తెలుగు భాష చట్టాన్ని తిరిగి అమలు చేయాలని, తెలుగు భాషను కాపాడాలని ఎజెండాతో రవీంద్ర భారతి భాష మంత్రిత్వ శాఖ కార్యాలయం ముట్టడించారు. ద్రవిడ నాడు తెలుగు సంస్థ జాతీయ అధ్యక్షులు కిన్నెర సిద్ధార్థ, రిటైర్ ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీరింగ్ పారుపల్లి కోదండ రామయ్య, ద్రవిడ నాడు రాష్ట్ర అధ్యక్షులు చందు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు కిన్నెర సిద్ధార్థ్ మాట్లాడుతూ, తెలుగులో దొడ్డిదారిన చేర్చిన 24 సాంస్కృతిక పదాలను తొలగించి అచ్చ తెలుగును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగులోనే తెలుగు కోసం తెలుగులోనే తెలుగు కోసం తెలుగు జాతి కట్టొస్తే తెలుగు జాతి ఐక్యత, తెలుగు జాతి ఐక్యత, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలుగు జాతి ఐక్యత, తెలుగు జాతి ఐక్యత. నా పేరు కిన్నెర సిద్ధార్థ. నేను ద్రవిడనాడు అనే ఒక సంస్థకు, మన తెలుగు సంస్థకు జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒకప్పుడు దక్షిణ భారతదేశాన్నే కాకుండా మధ్య భారతాన్ని కూడా ఏలినటువంటి తెలుగు జాతి, అదేవిధంగా ప్రపంచంలో 13వ స్థాయిలో, భారతదేశంలో ద్వితీయ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు భాష, తెలుగు జాతి ఈరోజు మన పాలకుల నిర్లక్ష్యం వల్ల అంతరించిపోయే ప్రమాదం చేరుకున్నది. ఈరోజు చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కూడా తెలుగు వినపడట్లేదు, తెలుగు కనపడట్లేదు. తెలుగు భాష మీద, తెలుగు జాతి వల్ల ఎవరైతే ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళారో వాళ్ళే ఈరోజు తెలుగును కనుమరుగు చేస్తూ ఉన్నారు. దీన్ని తెలుగు జాతిగా మన అందరం కూడా వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున తెలుగు జాతి మేలుకొనకపోతే తెలుగు అంతరించిపోతుంది, తెలుగు జాతి అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. ఈరోజు మనం ఎన్నో చట్టాలు తెలుగు భాషను కాపాడుకోవడానికి ఎన్నో చట్టాలు చేసినప్పటికీ కూడా ఈ పాలకులు ఆ తెలుగు భాషను సంరక్షించడం లేదు. సంస్కృతం నుంచి తీసుకొచ్చి మన తెలుగులో పెట్టాడు, వాటన్నిటిలో తీసేయాలి. అదేవిధంగా ఒకసారి సంస్కృతం కూడా మన మీద ఏ విధంగా పెత్తనం చేస్తుందంటే, ఒకసారి వాజ్పేయి గారు హైదరాబాద్కి వచ్చారు. వచ్చి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఆయనకు మన కూడు ఏర్పాటు చేస్తే, ఆ కూడును ఇప్పుడు మీల్స్ అన్నావు కదా నువ్వు, దాన్ని తెలుగులో ఏమంటారంటే ఆ ముఖ్యమంత్రి అన్నం అన్నాడు. అన్నం కూడా సంస్కృతమే, ఇంకేదైనా ఉంటే చెప్పంటే భోజనం అన్నాడు. ఆ భోజనం కూడా సంస్కృతమే, ఇంకేదైనా తెలుగులో ఉంటాయని చెప్పంటే ఈయన నోట మాట రాలేదు. ఇప్పుడు మీకు ఎవరికైనా తెలుసా, మనం తినేదాన్ని ఏమంటాం, మధ్యాహ్నం తినేదాన్ని మీల్స్ అంటాం, మనం అన్నం అంటాం, భోజనం అంటాం. మీల్స్ ఏమో ఇంగ్లీషు, అన్నము భోజనం అనేది సంస్కృతం, మన ఎవరు కూడా తెలియదు. అక్కడ పక్కనున్న వంట చేశారని చెప్పిండు. ఏమనంటే ఇది సార్ కూడు అంటారు, తిండి అంటారు, మాపడి తిండి అంటారు, పువ్వు అంటారు అని అచ్చభాషలో చెప్పడం జరిగింది. మనకు ఎవరికి తెలియదు. దాన్ని అడుగుతున్నా నేను, ఏంద్ర నువ్వు ఇంగ్లాండ్లో పుట్టినావా, నువ్వు అమెరికాలో పుట్టినవారా, దొంగనా కొడక, మా పేరు చెప్పుకొని మీరు హీరోలు అవుతారు, మీ సినిమా మీరు ఆ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టుకున్నారు, తెలుగు సినిమా నటీనటుల సంఘం పెట్టుకున్నారు. వాళ్ళు ఏమని పెట్టుకున్నారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని పెట్టుకున్నారు. సిగ్గులద్దా లేదారా మీకు అని అడుగుతున్నా. మీరు తెలుగులో పుట్టిరా, మీరు ఆంగ్లేయులకు పుట్టిరా అని అడుగుతున్నా. కాబట్టి ఇప్పటి నుంచి తెలుగు జాతి అంతా కూడా ఐక్యంగా ఉండాలి, తెలుగు కోసం కొట్లాడాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా జరిగినంత అన్యాయం తెలుగు భాష జరుగుతూ ఉన్నది. ఒకప్పుడు దక్షిణ భారతదేశాన్ని ఏలిన తెలుగు జాతి ఈరోజు ఇప్పటికి స్వాతంత్రం. తెలుగు జాతి ఐక్యత.